అక్కడనే చూడమంటారా క్వశ్చన్స్ అవి నన్ను చూసి రెడీ. హలో యస్, అన్ని దానాల కన్నా రక్తదానం గొప్పది అంటారు. అయితే ఒకరో ఇద్దరో రక్తదానం చేయడం అనేది మామూలు విషయం, కానీ 50 మందితో రక్తదానం చేయించడం అనేది చాలా గొప్ప విషయం. మరి 50 మందితో ఇవాళ ఈ అకేషన్ని పురస్కరించుకొని 50 మందితో రక్తదానం చేయించారు సంతోష్ రెడ్డి గారు. మనతో పాటు ఉన్నారు. మరి ఆయన్ని అడుగుదాం ఏ విధంగా చేయించారు ఏంటి అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, ఇట్స్ నాట్ ఈజీ టాస్క్ అండి. సో 50 మెంబర్స్తో రక్తదానం ఎలా చేయించారు? యాక్చువల్గా మేము ముందుగా ఈరోజు బ్లడ్ క్యాంప్ నిర్వహించినటువంటి ఏవిడిఆర్ చారిటబుల్ ట్రస్ట్ వారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నామండి. సందీప్ అన్న బర్త్డే ఉందని చెప్పగానే వాళ్ళు టీ హబ్లో ఉంది అని చెప్పగానే వాళ్ళే స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇక్కడ బ్లడ్ క్యాంప్ అనేది నిర్వహించడం జరిగింది. ఇక్కడ మా వాలంటీర్ సపోర్ట్స్తోని అండ్ మా టీమ్ మెంబర్స్ సపోర్ట్స్తోని ఇక్కడ టీ హబ్లో వర్క్ చేసిన ఎంప్లాయీస్ని అండ్ బయట నుంచి మా ఫ్రెండ్స్ని వేరే వేరే కంపెనీస్లో వర్క్ చేసిన వాళ్ళందరినీ ఐటీ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళందరినీ గ్యాదర్ చేసి ఇక్కడ మనం బ్లడ్ క్యాంప్ అనేది అరేంజ్ చేయడం జరిగిందండి. వీళ్ళందరినీ గ్యాదర్ చేయడానికి మీకు ఎన్ని రోజులు టైం పట్టింది? మేము నిన్న మార్నింగ్ మేము అనుకున్నామండి బ్లడ్ క్యాంప్ పెడదామని. సో సర్ప్రైజ్ ఇద్దామని అనుకున్నాం సందీప్ అన్నకు కూడా. సో ఈవినింగ్ అవర్స్లో అన్న ఇలా బ్లడ్ క్యాంప్ అరేంజ్ చేస్తున్నాం, మరి దానికి టీ హబ్లో ఏమైనా పర్మిషన్స్ కావాలని అంటే సో ఒకసారి తెలుసుకుంటా అని మాకు ఓకే అని అన్నారు సందీప్ అన్న. సో మాకు మార్నింగ్ వరకు అందరికీ ఇన్ఫామ్ చేశాం. ఇంకొక రోజు టైం ఉన్నట్టుంటే మేము 100 మెంబర్స్ టార్గెట్ పెట్టుకున్నాం, కానీ 50 అయినాయి. 50 వరకు కూడా మేము సక్సెస్గా కంప్లీట్ చేసాం ఈవినింగ్ వరకు. ఎన్నిసార్లు చేస్తుంటారు మీ ఇలా బ్లడ్ క్యాంప్ అనేది ఎవ్రీ ఇయర్? ఇది వచ్చేసి ఎవరైనా బెస్ట్ అకేషన్స్ ఉన్న వాళ్ళకి అరేంజ్ చేస్తాం. ఇది సెకండ్ టైం ఈ ఇయర్లో, 2024లో సెకండ్ టైం. లాస్ట్ టైం 100 మెంబర్స్తో చేసాం వేరే దగ్గర, ఈసారి 50 సందీప్ అన్న బర్త్డే సందర్భంగా. సో నెక్స్ట్ మళ్ళీ ఇంకేమైనా ప్లాన్స్ ఉన్నాయా? సందీప్ అన్న బర్త్డేకి ఎవ్రీ ఇయర్ ఇలానే చేయాలనుకుంటున్నాం అన్న. ఎక్కడ మీరు అంటే మీ టీమ్ అయితే ఎవరైతే ఉన్నారో ఎక్కడున్నారు? అంతా హైదరాబాద్ అండి. మేము యాక్చువల్లీ ఒక అడ్వర్టైజ్మెంట్ కంపెనీ అండి మాది. సో మా టీ హబ్లోనే ఆఫీస్ ఉంటుంది. ఇక్కడే ఉంటుంది. మా టీం అంతా ఇక్కడ నుంచి వర్క్ చేస్తుంటారండి. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ మీరు చాలా చాలా బ్లడ్ క్యాంప్స్ అన్నీ కూడా ఆర్గనైజేషన్ చేయాలి. ఈసారి 50 మందితో కాకుండా 500 మందితో ఒకసారి చేస్తే డెఫినెట్గా ఇదొక రికార్డు సృష్టించిన వాళ్ళు అవుతారు. హైదరాబాద్లో ఫస్ట్ టైం మీరే చేసిన వాళ్ళు కూడా అవుతారు. తప్పకుండా. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్. నేను ఇక్కడికి ఎందుకు రమ్మంటే నాకు